ఫోటో వినియోగంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యాల సంఘం సాలెమల సూరి గారు, ఏఐటీసీ నాయకులు గౌడు గారు, రత్నమయ్య, సిపిఐ నాయకులు రామాంజీ, రవి, అబ్రామ్ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఆపార్ అని అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఈ అమల్లోకి వచ్చిన నుండి విద్యార్థులు చేర్పులు మార్పులు, బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ చేర్పులు మార్పులకు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయి 2-3 రోజులు తిరుగుకుంటా అక్కడ పనులు జరగక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము పర్మిషన్లు ఇచ్చి ఇంకా ఎక్కువ ఆధార్ సెంటర్లను ఎక్కువ పెంచేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఆధార్ సెంటర్ల దగ్గర కూడా పట్టిక ధరలు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద ప్రజలతో బుద్ధి పుట్టినట్లు ఎంత పడితే అంత వసూళ్లు చేయడం కూడా ఆధార్ సెంటర్ల దగ్గర జరుగుతూ ఉంది. ఇవన్నీ ఆ అధికారులు గమనించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.